మీరు ఇచ్చే అభిమానం ముందు ఫాలో ఒక బటన్ చాలా చిన్నది. బిగ్గెస్ట్ అచీవ్ ఇన్ యువర్ లైఫ్ ఏంటి అంటే, నా ఫేవరెట్ టీఎఫ్ యాక్టర్ అయితే ప్రతి ఒక్క అమ్మాయికి నేను ఒకటే డెడికేట్ చేయాలనుకుంటున్నా. రీసెంట్ గా నీకు లవర్ ఉందన్న అబౌట్ ఆర్తి యొక్క పిక్ ప్లస్ సాంగ్, హీరో గారు ప్లీజ్ 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 ఫాలో బ్యాక్. ఎంత మంచి కమెంట్ అబ్బా ఇది. హాయ్ అన్ని ఎలా ఉన్నారు, బాగున్నారా? నాకు కూడా మీ ఇలాంటి అన్నీ ఉంటే బాగుంది అనిపిస్తుంది. హూ ఇస్ యువర్ క్రష్, ఎనీ లవ్? హాయ్ గైస్, సో పార్ట్ 2 వీడియోకి అయితే స్వాగతం సుస్వాగతం. పార్ట్ 1 వీడియోలో చాలా మంది క్వశ్చన్స్ అడిగిన దానికి నేను రిప్లై ఇచ్చాను. వీడియో డ్యూరేషన్ ఎక్కువ అయిపోయింది కాబట్టి 2 పార్ట్స్ గా కట్ చేద్దాం అనుకున్నా. కావాల్సిన క్వశ్చన్స్ ఒక వీడియోలో, ఇంకో మిగతా క్వశ్చన్స్ అని ఒక వీడియోలో వస్తుందని చెప్పి పార్ట్ 2 చేస్తున్నాను. అంతకు మించి ఇంకేం కాదు. సో పార్ట్ 2 వీడియోని ఎండ్ వరకు చూసేయండి. చాలా క్వశ్చన్స్ దీంట్లో కూడా ఆన్సర్స్ చేస్తాను. ఈ వీడియోని కూడా లైక్ చేసుకోండి. స్టార్టింగే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఈ ఛానల్ 20K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. స్టిల్ ఇంకా మానిటైజ్ కూడా అవ్వలేదు. సో అవ్వాలి అంటే మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్, మీ కమెంట్స్ చాలా ఇంపార్టెంట్. మీరు మంచి మినీ వ్లాగ్స్తో, మంచి వ్లాగ్స్తో మీ ముందుంటాను. ఇలా ఇంట్రాక్షన్ వీడియోస్తో కూడా మీ ముందుంటాను. డెఫినెట్గా లైక్ చేసుకోండి. నా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఈ ఛానల్ మాత్రం డెఫినెట్గా సపోర్ట్ చేసేయండి. సో లెట్స్ స్టార్ట్ ఆఫ్ ద రిమైనింగ్ క్వశ్చన్స్ ఆఫ్ పార్ట్ 2. హాయ్ డాటర్ ఆఫ్ శ్రీదేవి, హాయ్. సో పీవీటీ హర్షిత్ అని, అన్న నువ్వు కూడా సిరీస్ చేయొచ్చు కదా అన్న అంటే, సిరీస్ చేస్తున్నాను కదా డార్లింగ్, అలా అనేసానంటే అంటే చాలా మంది నిజంగా అడుగుతున్నారు, బ్రో మీ సిరీస్ ఆపేసావు కదా అని చెప్పేసి. లేదు, నేనైతే సిరీస్ ఆపను, చేస్తాను. మధ్యలో 1 వీక్ 10 డేస్ గ్యాప్ వచ్చినా సరే ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను. ఇదేనబ్బా నా కెరియర్. నేను జాబ్ చేస్తుంది అంటే జాబ్ చేయట్లేదు, అఫ్కోర్స్ జాబ్ లా తీసుకుంటే ఇదే వీడియోస్ చేసుకుని ఉండాలి. ఇవే వీడియోస్ నాకు అన్నం పెడతాయి అనమాట. సో ఎందుకు నేను సిరీస్ చేయను? ఖచ్చితంగా షార్ట్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్, లాంగ్ వీడియో, వ్లాగ్స్, ఆర్తి ఛానల్ ఏదో చేయడమో ఇదే చేసుకుని ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా నేను సిరీస్ చేస్తున్నాను. మీరు నా సౌరిక్ సమంత యూట్యూబ్ ఛానల్ కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్ చేస్తే కన్ఫామ్గా మీకు సిరీస్ అనేవి వస్తాయి. అండ్ వన్ సైడ్ లవర్ బాయ్ 3004 అన్న, మీ వీడియోస్ చూస్తున్నాను కానీ నువ్వు నాకు ఫాలో చేయట్లేదు, ఎందుకంటే నేను బిగ్ ఫ్యాన్ని. థ్యాంక్ యూ సో మచ్. ఫాలో చేస్తే కన్ఫర్మ్గా వాళ్ళ ఫీడ్, వాళ్ళ స్టోరీస్, వాళ్ళ పోస్ట్ వస్తూ ఉంటాయి అనమాట. ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంటే అక్కడే ఆగిపోతాం. బట్ మనకు కావాల్సినవి అయితే ఫాలో, అంటే మనం దీన్ని ఫాలో చేయడం వల్ల నాకు ఏదో ఒకటి నేర్చుకుంటాను అనే పర్సన్స్ ఉంటారు కదా, ఆ ఫీడ్ మిస్ అయిపోతుంది అనమాట. కొంచెం నేర్చుకోవాలి కదా ఇంకా లైఫ్లో. చాలా కొన్ని అకౌంట్స్ ఉంటాయి అనమాట, అవి మనకు నేర్పిస్తాయి కొన్ని. అంటే బేస్డ్ ఆన్ పోయిటరీ కానీ, లేకపోతే బేస్డ్ ఆన్ కెమెరా కానీ, ఆ ఫీడ్స్ అన్ని కూడా బ్యాక్ వెళ్ళిపోతున్నాయి అనమాట. బట్ ఓపెన్ చేసి మనం చూడాలంటే ఇవన్నీ దాటుకుని వెళ్ళాలంటే చాలా లాగ్ అయిపోద్ది. ఇన్స్టాగ్రామ్లో యూజ్ చేసుకుంటే అలాగే ఆల్మోస్ట్ టైం స్పెండ్ ఎక్కువ అయిపోతుంది అనమాట. మీరు ఇచ్చే అభిమానం ముందు ఫాలో ఒక బటన్ చాలా చిన్నది. నేను ఇంకా ఏదైనా చేయాలి, ఇంకా ఇంట్రాక్షన్ అవ్వాలి, ఇంకా మంచిగా ఎవరికైనా హెల్పింగ్ చేయాలి, ఒకవేళ నాకు ఎక్కువ అమౌంట్ వస్తే ఇంకా యాక్టింగ్ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలనే నా థాట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, గోపి రాజా, టీఎఫ్ యాక్టర్. ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారు. నా ఫేవరెట్ టీఎఫ్ యాక్టర్ అయితే పవన్ కళ్యాణ్ గారు. అది ఎప్పటికీ ఎక్కడైనా చెప్పుకునేది, కానీ ఎప్పుడు కూడా డైరెక్ట్గా చూడలేదు పవన్ కళ్యాణ్ గారిని. చాలా సార్లు ఇక్కడ మన వైజాగ్ వచ్చారని విన్నాను, నా దగ్గరలోనే మీటింగ్స్ అవుతున్నాయి విన్నాను. ఎందుకు కలడానికి అవ్వలేదు, కానీ ఉంది లోపల ఎక్కడో రోజు ఏదో రోజు కలుస్తాను అని చెప్పేసి. కలుస్తాను డెఫినెట్ గా. టీఎఫ్ యాక్టర్ అయితే పవన్ కళ్యాణ్ గారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఆర్తి ఇంకా నన్ను అడ్మైర్ చేసింది అనమాట. ప్రభాస్ గారు అంటే ప్రభాస్ అది, ప్రభాస్ గారు అంటే అది, ప్రభాస్ గారు అంటే ఇది అని చెప్పేసి. సో అఫ్ కోర్స్ సెకండ్ లిస్ట్ లో కొంతమంది కొన్ని ఉంటాయి కదా, ఈ సినిమా మిస్ అవ్వకూడదు, వీళ్ళ సీన్స్ మిస్ అవ్వకూడదు, వీళ్ళ యాక్టింగ్ మిస్ అవ్వకూడదు అని. దాంట్లో పవన్ కళ్యాణ్ గారిది, రామ్ చరణ్ గారిది, ప్రభాస్ గారిది. అండ్ యువర్స్ గని, వాట్ యూ బిగ్గెస్ట్ అచీవ్ ఇన్ యువర్ లైఫ్? బిగ్గెస్ట్ అచీవ్ ఇన్ యువర్ లైఫ్ ఏంటి అంటే, నా ఓన్ హౌస్ బిల్డ్ చేసుకోవడం బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనమాట నా లైఫ్లో. నేను అసలు మా హౌస్ బిల్డ్ చేసుకుంటాను 1% ఆఫ్ ద నమ్మకం కూడా 10 డేస్ ముందు, 20 డేస్ ముందు కూడా లేదు. చాలా ఫాస్ట్గా అయిపోయింది. అది ఒక పెద్ద స్టోరీ. అది పెద్ద స్టోరీ మీ అందరికీ చెప్పాలి, మీ అందరికీ ఆ వీడియోస్ అనేవి షేర్ చేసుకోవాలి. ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. నా సొంత ఇల్లు కళ అనేది చాలా ఉండేది, బట్ అది తీర్చుకోలేకపోయాను. రీసెంట్ టైమ్స్లో అది అయిపోయింది కాబట్టి నాకు చాలా హ్యాపీగా బిగ్గెస్ట్ అచీవ్మెంట్లో అనిపించింది. బట్ సేవింగ్స్ అన్నిటితోనే కొంచెం కట్టుకొని ఆర్తి వస్తున్నా, ఇప్పుడు తన ఛానల్ నుంచి వస్తున్న పర్సంటేజెస్ నా తీస్తున్న కొంచెం సేవింగ్స్ చాలా కష్టపడి తీసి ఇప్పుడు హౌస్ లోన్స్ క్లియర్ చేసుకుంటున్నాను. బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అయితే అదే ఆఫ్ కోర్స్. అండ్ క్యూట్ గర్ల్ సే హాయ్. హాయ్ క్యూటీ గర్ల్. అండ్ క్యూటీ గర్ల్ భాగి మళ్ళీ ఇంకో క్వశ్చన్, వాట్స్ యువర్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్? హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇన్ లైఫ్, నో హ్యాపీయెస్ట్ మూమెంట్స్. పెద్ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదో ఉంది నాకు, అది చెప్పుకునే తట్టుగా అంటే హ్యాపీ మూమెంట్ ఏం లేదు. ఆఫ్ కోర్స్ మమ్మీ ఈ ఫీల్డ్ కొంచెం ఎంకరేజ్ చేసి, ఎందుకంటే నేను ఫీల్ చేసే వీడియోస్కి తను నా యూట్యూబర్ అని చెప్పుకోవడం, ఇవన్నీ కూడా కొంచెం హ్యాపీయెస్ట్ మూమెంట్స్. అండ్ ఇంత మంచి ఫ్యామిలీ అంటే మీ సబ్స్క్రైబర్స్ అయినా సరే, ఇంత మంచి నాకు టీమ్, నాకు బయటికి వెళ్ళేది ఇంకా ట్రావెల్ చేసి ఎప్పుడైనా మా టీం వాళ్ళతో సరదాగా బయటకు ట్రావెల్ చేసినప్పుడు మంచి ప్లేసెస్ చూసినప్పుడు కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ చిన్న దాంట్లోనే హ్యాపీస్ వెతుక్కోవడం అలవాటు చేసుకోవాలి, తప్పదు. సో అలా అలవాటు చేసుకున్న నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది, అది చాలా నాకు. నా ఆర్తి వాళ్ళు అందరూ, నా దినేష్ వాళ్ళు, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, ఈ చిన్న దీంట్లో ఉండే హ్యాపీనెస్ నాకు చాలా. అవే నా హ్యాపీనెస్ మూమెంట్స్. అంతకు మించి పెద్ద మూమెంట్స్ ఏం లేవు. హూ ఇస్ యువర్
క్రష్ ఎనీ లవ్, నో లవ్ ఫెడప్ అయిపోయాను, నో లవ్ ఇన్ దిస్. అండ్ ఇంకోటి మీకు అందరూ చెప్పాల్సింది, ఈ ఏజ్లో పీపుల్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లవ్ అనే కాన్సెప్ట్ అయితే పెట్టుకోకుండా అబ్బా, ఎందుకంటే అది చాలా మిమ్మల్ని చాలా డౌన్ చేసేస్తుంది. ఒక సిగరెట్కో మందుకో బానిస అవ్వడం ఎంత డేంజరో, ఒక అమ్మాయికి బానిస అవ్వడం కూడా అంతే డేంజర్. అమ్మాయి కంటే అమ్మాయిని కాదు, లవ్ అని దానికి బానిస అయ్యి మళ్ళీ అటుపక్క నుంచి ఎక్స్పెక్టేషన్స్ అవ్వకుండా ఉండి ఇన్స్టాగ్రామ్ లో మనం చూస్తున్న ఈ లవ్ అంతా కూడా మనం ఇదే లవ్ ఇలాగే ఉంటది కదా అనుకుని ఎక్స్పెక్ట్ చేసి అవతల పీపుల్ నుంచి అది కూడా ఎక్స్పెక్ట్ చేసి అది రాకపోతే మనం ఫ్రస్ట్రేట్ అయిపోయి అవతలను ఫ్రస్ట్రేట్ చేసి అది కరెక్ట్ కాదు వీళ్ళు కరెక్ట్ కాదు అనుక మాట్లాడుకొని డ్రామాస్ అన్ని లవ్ లో వద్దు. క్రష్ అనేది బిల్డ్ చేసుకోండి, అది ఫ్యూచర్ లో అంతా అయిపోయి పెళ్లి వరకు వెళ్తే ఓకే, కానీ లవ్ అని పెట్టుకొని డిస్ట్రాయ్స్ ఆఫ్ లైఫ్ పెట్టుకోకండి. ఆ యూత్ పీపుల్ కి నేను అదే చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే అది చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను, చాలా చూశాను కూడా. సో నో లవ్స్ అట్ ఆల్. అండ్ హూ ఇస్ యువర్ క్రష్ అంటే క్రష్ కూడా ఎవరు లేరు అబ్బా. అంటే క్రష్ అంటే ఈ పర్టికులర్ అమ్మాయి వీడియోస్ చూస్తే బాగుంటుంది, ఈ అమ్మాయి బాగుంటుంది కదా అని చూడడానికి ఏం లేదు. సమంత గారు అంటే ఇష్టం అంతేగాని ఈ క్రష్ ఫీలింగ్ లో ఒక లవబుల్ ఫీలింగ్ లో కాదు, అభిమానం అనమాట. అభిమానం, ఒక గౌరవం, ఒక ఆవిడ చేసే యాక్టింగ్ కి మాలాంటి TFI బానిసల కొంతమంది ఇచ్చే అభిమానం కానీ క్రష్ కాదు. బట్ నో క్రష్ ఆల్సో. ఏమో ఇప్పుడు ఈ వీడియోస్ అవి చేసిన తర్వాత ఎవరైనా కొంచెం ఉంటే కమెంట్ చేయండి, అంటే మీరు వీడియోస్ అయినా మంచిగా చేస్తుంటే పెట్టండి, ఏమో క్రష్ అవ్వచ్చేమో. బట్ క్రష్ అనే పర్టికులర్గా ఏం లేదు. అది కూడా అబౌట్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సహస్ర. అబౌట్ యూ అంటే ఇంకెంత చెప్తానో, చాలా చెప్పడానికి ఉంది. అబౌట్ మీ అని చెప్పేసి ఒక సపరేట్ వీడియో మీ అందరికీ పెట్టేస్తాను అనమాట, అంత వీడియో ఉంటుంది. బట్ ప్రస్తుతానికి అబౌట్ యూ అంటే సింపుల్ లైఫ్ విత్ లాట్ ఆఫ్ అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ అనమాట. సో మార్నింగ్ వెళ్ళి జిమ్ స్టార్ట్ చేసి తర్వాత వీడియోస్ ప్లాన్ చేసుకొని నాతో పాటు నా టీమ్, మా తమ్ముడితో ఇంటరాక్ట్ అయ్యి, మా ఫ్యామిలీతో ఇంటరాక్ట్ అయ్యి, ఆర్తి షూట్స్ చేసుకొని చాలా తక్కువగా వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. నా టీం ప్రెసెంట్ తక్కువ మెంబర్స్ లైఫ్ అలా ముందుకెళ్తుంది. సింపుల్ లైఫ్, ఏదైనా మంచి వీడియో చూడాలి, లేకపోతే షూట్స్లో ఇన్వాల్వ్ అవ్వాలి, షూట్స్ చేసుకోవాలి, ఇంతే. ఇంకేం లేదు లైఫ్లో. పెద్ద డ్రీమ్స్ కూడా ఏం లేవు అనమాట. ఒక మంచి సినిమా తీయాలి తప్ప ఇంకా పెద్ద డ్రీమ్స్ ఇక్కడికి వెళ్ళిపోవాలి అది తినాలి కూడా లేదు. బికాస్ ఇప్పుడు నేను చాలా చెప్పాను కదా, వీ నీడ్ మోర్ ఫైనాన్షియల్ టు క్లియర్ మై లోన్స్ అనమాట. ఓయ్ రేణు బంగారం, హాయ్ రేణు బంగారం. వన్ సాంగ్ డెడికేటెడ్ ఫర్ మీ అన్నయ్య. ఓహోహో మిస్సెస్ స్మైలీ. ఇప్పుడు ఇది అకౌంట్ అనుకుంటా. డెడికేటెడ్ ఫర్ మీ అంటే ప్రతి ఒక్క అమ్మాయికి నేను ఒకటే డెడికేట్ చేయాలనుకుంటున్నాను. రీసెంట్గా మా ఇంటి బంగారంలో సాంగ్ ఉంది కదా, నువ్వనే కాదు ప్రతి ఎవరైనా అమ్మాయి అన్ని అని పిలిచిన అమ్మాయికి ఎవరికైనా సరే మా ఇంటి బంగారం లాగే. సో మీరందరూ కూడా మా ఇంటి బంగారంలో సాంగ్ ఏదైతే ఉందో అది మీ అందరికీ అంకితం. నెక్స్ట్ సంతు నాగరాజు, ఆర్తి అక్క ఏమవుతుందన్న దానికి రిప్లై ఇచ్చేసాను. నాన్న వాట్స్ యువర్ ఏజ్ బ్రదర్ చెప్పేసాను కదా 27. సాయి ముంగర, మీరు ఎప్పటి నుండి జిమ్ చేస్తున్నారు? అసలు నేను జిమ్ చేస్తున్నట్టు మీ అందరికి ఎలా తెలుసు? సో రీసెంట్ గా 14 days అవుతుంది జిమ్ స్టార్ట్ చేసి. మళ్ళీ కంప్లీట్ డైట్ అనమాట. అంటే అలా అంటే వేస్ట్ ఫుడ్, నూడిల్స్, జంక్ ఫుడ్, కేక్స్, స్వీట్స్ ఇలా చాలా వరకు అవాయిడ్ చేసేసాను. దానివల్ల నిజంగా ఐ ఫీల్ కాన్ఫిడెంట్, ఐ ఫీల్ ఎనర్జెటిక్ అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్ గా మంచి వర్కౌట్స్ చేయండి, మంచి ఫుడ్ తినండి. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఇన్ యువర్ గ్రోయింగ్ స్టేజెస్ అనమాట. ఒక 14 days 15 days అవుతుంది, మళ్ళీ స్టార్ట్ చేశాను బ్యాక్ టు ఫార్మ్. సార్ పెళ్ళప్పుడు లవ్ మూన్ లైట్ చెప్పేశాను. పెళ్లి కోసం నో టాక్స్. లైక్ మంచి పార్ట్నర్ ఉండాలి అబ్బా, మ్యారేజ్ చేసుకోవాలన్నా. బెస్ట్ పార్ట్నర్ దొరికినప్పుడు ఆటోమేటిక్ గా పెళ్లి అయిపోతుంది. మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఆ పార్ట్నర్ దొరకాలనుకుంటే ఈ ఏజ్ లో ఈ యొక్క సొసైటీలో ఇప్పుడున్న పీపుల్ చాలా రేర్ అది పెళ్లి అనే టాపిక్. సో అందుకే పెట్టుకోకూడలేదు ఎర్లీ ఏజెస్ లో. వర్షిని, నీ స్మైల్ కి ఫిదా షౌరిక్ బాబులు. ఎంత మంచి కమెంట్ అబ్బా ఇది, నిజంగా ఈ కమెంట్కి థ్యాంక్ యూ సో మచ్ వర్షిని. నేను నా రియల్ స్మైల్ని హైట్ చేసి కూడా చాలా డేస్ అవుతుంది, రియల్ స్మైల్ నవ్వి కూడా చాలా డేస్ అవుతుంది. ఇప్పుడు కూడా ఫొటోస్ తీసుకుందాం అనుకో ఏదో చిన్న నవ్వాలి కదా అన్నట్టు నవ్వుతున్నాను. బట్ ఈ కమెంట్తో అయితే ఖచ్చితంగా మంచిగా నవ్వి ఫొటోస్ తీసుకుంటాను, అది కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వర్షిని. షర్మిల, ఆర్తి వాళ్ళ ఏరియా ఎక్కడ బ్రో ప్లీజ్ టెల్ మీ. ఆర్తి వాళ్ళది ఆరిలోవా, సో వైజాగ్నే, బట్ ఎక్కడ పర్టికులర్ ఏరియా అని చెప్పలేను. మీరు పర్సనల్గా ఆర్తికి మెసేజ్ చేయండి. తనకి మీకు ఇంట్రాక్షన్ ఉన్న దాన్ని బట్టి మీరు ఖచ్చితంగా తను చెప్తే వెళ్ళి కలవచ్చు మీరు. బట్ తను ఉంటుంది అయితే వైజాగ్ లో ఆర్లో దగ్గర. తేజ రాయల్, ఎవరు బ్రో? ఎవరా? నేనే బ్రో. అది ఎవరంటారేంటి బ్రో? అది నేనే, ఈ పిక్ లో నేనే. శ్రీంజా 05 అంట. ఆర్ యూ మ్యారీడ్ అంట. నో ఐఎమ్ నాట్ మ్యారీడ్ బ్రో. మౌనిక 13, హౌ ఆర్ యూ? ఐఎమ్ సో ఫైన్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నావు? ఏ జనరేట్ ఫోటో చాలా బాగుందన్న. ఏ జనరేట్ ఫోటో అది? నా ఫోటో బ్రో, ఒరిజినల్ ఫోటో పెడతాను చూడండి. ఆ ఫోటోని అలా ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్ ఇస్తే అది అలా మారిపోయింది అంతే. మనం ఏం చేయమంటారు? అది ఏ జనరేట్ కాదు. సి దివ్య, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. కాటన్ క్యాండీ, ఐ టెల్
వన్ థింగ్ యువర్ బర్త్డే ఇస్ May 9th అండ్ మై బర్త్డే ఆల్సో May 9th బ్రదర్. కాటన్ క్యాండీ 143. ఓ ఇద్దరిది May 9th బర్త్డేస్. May 9th బర్త్డేస్ చాలా ఎక్కువ మందే ఉన్నాయి. విజయ్ దేవరకొండ గారిది, రవీంద్రనాథ్ ఠాకూర్ గారిది, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరివి May 9th అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీ బర్త్డే కూడా May 9th అన్నందుకు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. బిలిటెడ్ హ్యాపీ బర్త్డే అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ వచ్చినందుకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. కొత్త మషు కన్నయ్య, హలో అన్న, నేను నీకు బిగ్ ఫ్యాన్ కెన్ యూ ఫాలో మీ ప్లీజ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. బట్ ఫాలో అవడానికి చెప్పాను కదా ఇందాక రీజన్ కూడా ఇదే మెయిన్ రీజన్, అంత మించి ఇంకేం కాదు. అండ్ లలిత, హౌ టు యాడ్ దిస్ ఫిల్టర్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ అన్న. మరి దారుణం, ఈ ఫిల్టర్ ఏమి ఉండదు. జస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఇద్దరు ఫోటో తీసుకుంటారు, స్టోరీ పెడతారు, కిందన ఫిల్టర్స్ ఆప్షన్ ఉంటుంది. ఫిల్టర్స్లోకి ఎలా స్క్రోల్ చేస్తుంటే 2-3 ఫిల్టర్స్లోనే అది కనిపిస్తుంది అనమాట. ఫిల్టర్ అప్లై చేస్తే ఆటోమేటిక్ కొంత టైం తీసుకుని అదే మార్చేస్తుంది. శ్రీ శివ, నీకు లవర్ ఉందన్న. లేదు డార్లింగ్, నో. ఇట్స్ శ్రీను. హీరో గారు ప్లీజ్ 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 ఫాలో బ్యాక్. ఇన్నిసార్లు ప్లీజ్ పెట్టిన తర్వాత కూడా ఫాలో బ్యాక్ అవ్వకుండా ఉంటాను. డెఫినెట్ గా నేను చూస్తాను. ఇఫ్ నిజంగా అకౌంట్స్ వర్స్ అంటే బాగానే ఉంది అంత అనుకుంటే డెఫినెట్ గా ఫాలో అవుతాను. ఓకేనా. కీర్తి చౌదరి, అబౌట్ ఆర్తి యొక్క పిక్ ప్లస్ సాంగ్. ఇక్కడ పిక్ పెట్టేసి సాంగ్ పెడతాను డెఫినెట్ గా. సో డెడికేటెడ్ టు ఆర్తి ఫర్ దిస్ పిక్. శ్రీను 88, నీకు పెద్ద ఫ్యాన్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ శ్రీను. అండ్ శ్రీను, నా ఫాలో బ్యాక్ చేస్తారా ప్లీజ్? మీతో మాట్లాడాలని ఆశగా ఉంది హీరో గారు. డెఫినెట్ గా శ్రీను, నేను ఫాలో చేస్తాను, మాట్లాడతాను. డెఫినెట్ గా నేను కమెంట్ చేస్తాను. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా సరే డెఫినెట్ గా మీతో మాట్లాడతాను. మిమ్మల్ని మీట్ అవ్వచ్చు డెఫినెట్ గా. నాకు ఇన్స్టాగ్రామ్ నీకు ఎలాగ ఫాలో చేస్తాను కాబట్టి దాంట్లో మీ డీటెయిల్స్ పెడితే వైజాగ్ అనుకుంటే డెఫినెట్ గా నేను కలుస్తాను. మీరు లవ్ ఎవరైనా చేస్తున్నారా? లేదు బాబోయ్, ఇట్స్ శ్రీను 008 అనే అకౌంట్ నుంచి చాలా వచ్చాయి. థ్యాంక్ యూ శ్రీను. సో ప్రాంప్ట్ పెట్టు బ్రో అని చెప్పేసి ఇంకో రాజు చిమ్ని అని ఎవరు పెట్టారు. ప్రాంప్ట్ ఏం లేదు, ఇది ఒక ఫిల్టర్ మాత్రమే. ఆర్తి అక్కని అడిగాని చెప్పండి ప్లీజ్, డోంట్ స్కిప్ యువర్ వీడియోస్ ఆర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ క్యూటీ పై ప్రవల్లి. డెఫినెట్ గా ఆర్తి అక్కడ అడిగాని చెప్తాను. కాసుల సిస్టర్స్, ఇన్ విచ్ ఇయర్ యూ స్టార్టెడ్ దిస్ కంటెంట్ క్రియేషన్ అన్న. ఆల్రెడీ చెప్పాను కదా 2021 నుంచి ఫుల్ బేస్ గా స్టార్ట్ చేశాను. అండ్ సుస్మిత 7, రిలీజియన్ యూ బిలాంగ్ టు? జస్ట్ క్యాజువల్ క్వశ్చన్. ఆఫ్ కోర్స్ హిందూసే. క్యాజువల్ క్వశ్చన్ కాబట్టి నేను క్యాజువల్ గా చెప్పేశాను. నాకు పర్టికులర్ గా హిందూసా, క్రిస్టియన్సా, ముస్లిం అని ఉండదు. మనకి వాళ్ళతో ర్యాపో సెట్ అయిందా, మంచిగా మాట్లాడుతున్నామా, మంచి టాలెంటెడా, అంతే. సో అందుకే ఇప్పుడు కూడా ఈ రిలీజియన్ కోసం అడగను, మాటలు రావు మా మధ్యన ఎప్పుడు కూడా. సో అడిగారు కాబట్టి చెప్తున్నా. హిందూస్, బాలు నాయుడు రెడ్డి, సౌరి కన్య, నేను నీ సబ్స్క్రైబర్స్, నేను నీకు ఫాలో చేస్తాను, నాకు రిక్వెస్ట్ పెట్టు అన్య ప్లీజ్. ఓకే, నేను మీకు రిక్వెస్ట్ పెట్టకపోవచ్చు, బట్ మీ అకౌంట్ పబ్లిక్ అకౌంట్ అయితే ఖచ్చితంగా మెసేజ్ చేస్తాను. లెట్స్ టాక్. అండ్ వాట్స్ రిలేషన్ విత్ ఆర్తి? చెప్పేసాను కదా కార్తిక, రిలేషన్ అయితే అది. అండ్ అది అంటే అది అంటే డాష్ అంటే మళ్ళీ అక్కడికి ఫిల్ చేసి కంటే ప్రీవియస్ గా చెప్పాను కదా ఏంటి అనుకుంటున్నాం ఏంటి అని. రిలేషన్షిప్ అంటే ఒక బెస్ట్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ సంథింగ్ విత్ ఫ్యామిలీ. ఏ సిచ్యువేషన్లో ఏ కష్టం వచ్చినా సరే డెఫినెట్గా నిల్చునే పర్సన్ అయితే అవ్వాలనుకుంటున్నాను. అయ్యాను ఇప్పటివరకు, కానీ కొన్ని సిచ్యువేషన్స్లో తనకి ఏదైనా ఇబ్బంది పెట్టుంటే డెఫినెట్గా నెక్స్ట్ నుంచి అయినా అవ్వాలనుకుంటున్నాను. సో అది. నవ తన్య చౌదరి, యూ హ్యావ్ లవర్? లేదు లేదు లేదు, నో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ లవర్స్. లిఖిత శ్రీ, హాయ్ అన్ని, ఎలా ఉన్నారు, బాగున్నారా? నాకు కూడా మీ ఇలాంటి అన్నీ ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఇలాంటి అసలు మా తమ్ముడు అసలు ఇప్పుడు పక్క నుంచి నవ్వుకుంటున్నాడు అనమాట. ఆడికి తెలియట్లేదు వాల్యూ ఏంటో మనది యాక్చువల్గా. అలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు ఐ ఫీల్ సో 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 ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్. అసలు మళ్ళీ కామెంట్ చదువుతా చూడండి. హాయ్ అన్ని, ఎలా ఉన్నారు, బాగున్నారా? నాకు మీలాంటి అన్నీ ఉంటే బాగుంది అనిపిస్తుంది. అంటే మా తమ్ముడు పక్కనే లైట్ పడుకున్నాడు అనమాట. నిజంగా ఐఎమ్ రియల్లీ ఇప్పుడు హ్యాపీ అనమాట. అంటే థ్యాంక్ యూ సో మచ్ లిఖిత శ్రీ. ఐఎమ్ ఆల్వేస్ యువర్ బ్రదర్. డెఫినెట్గా ఏం సపోర్ట్ కావాలంటే అడగండి, మెసేజ్ చేయండి. స్వాతి శ్రీ 9683, టెల్ మీ ప్లీజ్ అలరార్తి అడ్రస్ ఫర్ మై 4 years బేబీ వాంట్స్ టు సీ హర్ ప్లీజ్. అయ్యో 4 years మీరు నాకు మెసేజ్ చేయండి, లేకపోతే ఆర్తిగా మెసేజ్ చేయండి, ఖచ్చితంగా అడ్రస్ పెడతాను నేను. మీరు వచ్చి ఒకసారి మీట్ అవుతారు. రొమాంటిక్ విక్కీ 143, హాయ్ విక్కీ, హాయ్ రొమాంటిక్ విక్కీ. అంటే ఎవరైనా అమ్మాయి వచ్చి ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పారంటే రొమాంటిక్ విక్కీ అంటే ఇండైరెక్ట్ మీరు చెప్పేస్తున్నారు ఆయన రొమాంటిక్ అని. సో గ్రేట్ అసలు అలాంటివి చూసినప్పుడు. హాయ్ అఫ్ కోర్స్ హాయ్ అన్న, ఒకసారి నా వీడియోస్ చూసి ఎలా ఉన్నా చెప్పండి ప్లీజ్. ష్యూర్గా చూస్తాను. మంచిగా నీ వీడియోస్ ఎలా ఉన్నాయి ఇక్కడే కమెంట్ చేద్దాం. అంటే కంటెంట్ క్రియేషన్ సైడ్ పెట్టట్లేదు, ఏవో వేరే వీడియోస్ ఏదో పోస్ట్ చేస్తున్నట్టున్నావు. నీ వీడియోస్ ఏదైనా ఉంటే కనుక పోస్ట్ చేయి, డెఫినెట్గా నేను చూసి సపోర్ట్ చేస్తాను. సో ఇవే కొన్ని ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్కి నా ఆన్సర్స్. ఆల్మోస్ట్ 1 hour నుంచి మాట్లాడాను అనమాట ఈ క్వశ్చన్ ఆన్సర్స్ కోసం. నా గురించి తెలుసుకున్నారు, కొంత ఆర్తి గురించి నా గురించి తెలుసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ మీ ఇచ్చిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ ఇచ్చేసాను. ప్రతి ఒక్కరిని ఎవరిని మిస్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇప్పుడు అభిమానిస్తున్న పర్సన్స్కి, ఇప్పుడు అభిమానిస్తున్న పర్సన్స్కి, ఫస్ట్ నుంచి నన్ను చూస్తున్న వాళ్ళకి, నా సబ్స్క్రైబర్స్కి, నా టీమ్కి, నా ఫ్యామిలీకి, నా ఫ్రెండ్స్, మెయిన్గా ఆర్తి వాళ్ళ ఫ్యామిలీ, అర్ణ గారికి, ప్రతి ఒక్కరికి ఈ పర్టికులర్ వీడియోలో నేను చెప్పాలనుకున్న ఆ రిలేషన్షిప్ దాని గురించి
గురించి అంటే అందరూ అదే ఎక్కువ మెసేజ్ పెట్టారు కాబట్టి ఎక్కువ చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. మీ అన్నిటి క్వశ్చన్స్కి రిప్లై ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఇలాగే మంచి ఇంట్రాక్షన్ వీడియోస్ మీ ముందుకు వస్తాను డెఫినెట్గా. ఎలాంటి షార్ట్ సిరీస్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది, ఎలాగా ఇంటరాక్ట్ అయితే బాగుంటుందో మీరు కూడా కమెంట్ చేయండి. డెఫినెట్గా అలా ట్రై చేస్తాను. అండ్ ఇంతవరకు నా వీడియోని చూసినందుకైతే కనుక థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని లైక్ చేసుకోండి అండ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కన బెల్ ఐకాన్ ఖచ్చితంగా కొట్టేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందు ఉంటాను. వీళ్ళు ఎవరైనా సరే మంచి ఎడిటర్స్, రైటర్స్, డిఓపీస్ ఉంటే కనుక డెఫినెట్గా డిఎం చేయండి. వీఆర్ దేర్ టు లైక్ మంచి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయడానికి, లేదా నేర్చుకోవాలన్నా సరే మేము రెడీగా ఉన్నాం అనమాట ఆపర్చునిటీ క్రియేట్ చేయడానికి. ఇంతే గైస్ ఈ వీడియో. సో నెక్స్ట్ వీడియోస్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ ఇప్పటివరకు ఉన్న వీడియోస్ అన్నిటిని చూస్తూ ఉండండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ సౌరిక్ సమంత వ్లాగ్స్. సో బై గైస్.